ఈ రోజుల్లో వివాహ కార్యక్రమములైనా లేకపోతే ఇంకేదైనా ఒక ఫంక్షన్ దేవుని బిడ్డలు అంటే క్రైస్తవులు చేస్తున్నారు అంటే అనేక సందర్భాల్లో ఆచారాలు పాటిస్తారండి. మానవ పద్ధతులను పాటించేవారుగా ఉంటారు. బైబిల్ పద్ధతులను ప్రక్కలో పెట్టేస్తారు. హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనములో దేవుడి విధంగా అన్నాడు, ఎఫ్రాయిమీయులు మానవ పద్ధతిని బట్టి ప్రవర్తింపగోరువారు, వారికి అధిక శ్రమ కలుగును, వారు శిక్షింపబడి హింస నొందుదురు, బాధింపబడుదురు అని వ్రాయబడింది. ఎంత భయంకరంగా! మానవ పద్ధతిని పాటిస్తే వారు శిక్ష పొందుతారు. బైబిల్ పద్ధతులు పాటించడం దేవుని యొక్క చిత్తం. ఇంకేదైనా ఒక శుభకార్యం అనుకుందాం, దాంట్లో అన్యుల పద్ధతి పాటిస్తుంటున్నారు. దేవుని పద్ధతి లేనే లేదండి. బైబిల్లో యెషయా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో యాకోబు వంశమగు ఈ జనము తూర్పు జనుల సంప్రదాయములను పాటిస్తారు అని వ్రాయబడింది. ఎంత భయంకరం అండి! దాని ఫలితం ఏంటంట 9వ వచనములో దేవా వారిని క్షమించవద్దు అని వ్రాయబడింది. ఈ తూర్పు జనుల సంప్రదాయములు, ఇది పద్ధతి అండి, ఇది సంప్రదాయం, ఇది పెద్దల ఏర్పాటు, దీన్ని పాటించాలి అంటారు. కాదండి, మానవ పద్ధతులు పాటించవద్దు, దేవుని పద్ధతులు పాటించు. అప్పుడు నీవు దీవించబడతావు, క్షమించబడతావు. మానవ పద్ధతిని పాటిస్తావా, క్షమించబడవని బైబిల్లో వ్రాయబడింది. దేవుడు నీతో మాట్లాడుగాక. ఆమేన్.